నమస్తే అండి, నేను రజాక్. వల్లభనేని వంశీ గారిని మరోసారి అరెస్ట్ చేయబోతున్నారా? సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంచుమించు ఇప్పుడు అదే అర్థమవుతుంది. వల్లభనేని వంశీ గారిని మరోసారి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈయనకి బెయిల్ ఇచ్చే నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో బెయిల్ అయితే వచ్చిందన్నమాట. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ కూడా మాట్లాడినాడు, ఇలా ఇస్తారు ఇలా ఇవ్వద్దని చెప్పేసి. అప్పుడు అయినప్పటికీ కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసినారు. ఇక ఏం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇతనికి అక్రమ మైనింగ్ కేసులో అనవసరంగా బెయిల్ ఇచ్చినారు. సో ఇతను బెయిల్ తీసుకున్న తర్వాత ఎవరైతే వాళ్ళు ఉంటారో దానికి సంబంధించి అక్కడ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిందన్నమాట కథ అనేది. మరి మరోసారి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చేస్తారంటే చేయొచ్చు. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ గారికి సుప్రీంకోర్టులో చొక్కు ఎదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు పక్కన పెట్టినటువంటి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉంటే వాటిని పక్కన పెట్టినటువంటి సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను అనుమతి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టినటువంటి సుప్రీంకోర్టు. సో అది సంగతి. కాబట్టి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించినటువంటి ధర్మాసనం కేస్ మెరిట్స్ లోకి పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్నటువంటి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని చెప్పేసి ధర్మాసనం ఇది చెప్పింది. ఒకవేళ చెప్తున్నా కదా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే లేకపోతే కనుక వల్లభనేని వంశీ గారు ఆయన సమయం ఆయన టైంలో ఆయన పీరియడ్లో కనుక నిజంగా ఇది చేసినట్టు కొంచెం నిజమైనా సరే మరోసారి ఆయన తీసుకెళ్లి లోన్ వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ అందరికీ ఒక విషయం తెలుసుకోవాలి. రీసెంట్ ఈయన్ని గన్నవరంకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకున్న దాదాపు 3 గంటలు 4 గంటలు అక్కడ కూర్చోబెట్టినారంట. అంటే పిలిపించినారు, కూర్చోబెట్టినారు. సో ఎందుకేందనేది వివరాలు ఇంకా బయటకైతే రాలేదు పెద్దగా. కానీ అది పరిస్థితి. ఏమంటే నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతే కనుక సిచ్యువేషన్స్ మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది వల్లభనేని వంశీ గారు ఆయన్నే పట్టుకుని ఎందుకు ఇలా? ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, ఇవి వదిలేసినారా లేదా? తర్వాత పేర్ని నాని అన్ని మాట్లాడుతున్నారు, పెద్ద పట్టించుకుంటున్నారా? వాక్కుంటారా అనుకున్నాడు, ఊరుకుంటున్నారు. అలాగే మన అంబటి రాంబాబు ఉన్నాడు, పట్టించుకుంటున్నారా? అరిస్తే అరుచుకున్నాడు అన్నాడు. రోజారెడ్డి ఉంది, అరుస్తుంది, పట్టించుకుంటున్నారా? కానీ ఒక్క వల్లభనేని వంశీ గారిని ఎందుకు పట్టించుకుంటున్నారు? ఒక్క మాట చెప్పేదంటే ఏమంటే 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా కానీ ఆ చెడ్డ నింద జీవితంతో మోయాల్సి ఉంటుంది. వల్లభనేని వంశీ గారికి గన్నవరంలో ఒకప్పుడు మంచి ట్రాక్ రికార్డు ఉండేది. ఆయన చేసేటువంటి రాజకీయ విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడే మాట తీరుకి సంబంధించి కావచ్చు, చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఒకే ఒక అంశం ఏదైతే ఉంది ఈరోజు సిచ్యువేషన్ తలకిందులు చేసేస్తుంది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తుంది. చివరాఖరికి ఈయనకి బెయిల్ వస్తే బెయిల్ మీద కూడా వెళ్తున్నారంటే అర్థం చేసుకోండి ఆయన వ్యవహార శైలి, దాని రీజన్, దాని ఇంపాక్ట్ చేస్తూనే ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేను చెప్పేది రాజకీయాల్లో వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకండి. అది ఏ పార్టీ కార్యకర్త అయినా సరే. మన కిరణ్ వెళ్తే చేబ్రోల కిరణ్ అని చెప్పేసి భారతిరెడ్డి గారి విషయంలో ఏదో మాట్లాడితే వెంటనే టీడీపీ పార్టీ ఒప్పుకోలేదు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పేసి అతన్ని ఖండించింది. వదిలేదట్టయితే కనిపించట్లేదండి. ఆయన ఆరోగ్యం అయితే భయంకరంగా క్షీణించిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తున్నాడు, చాలా వీక్ అయిపోయినారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా వల్లభనేని వంశీ గారు అలా కనిపించేవాడు కాదు, చాలా 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 వీక్ అయిపోయినారు. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. మధ్యలో ఆయన హాస్పిటల్ కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చినట్టున్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్తే జైలు జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కొంతమంది వ్యక్తులు జైలు జీవితం గడిపిన తర్వాత వ్యవహారం తెలిసిన తర్వాత నోరు ఎంతో మంచిలో అదుపులో పెట్టుకుంటే మనం అంత మంచిది అన్నమాట. అది ఎవరికైనా సరే. అదుపులో తప్పితే కనుక వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఏంటనేది ఒకసారి అర్థం చేసుకో. నేను మిగిలిన విషయాలు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదా, మరి వాళ్ళందరినీ ఎందుకు పట్టించుకున్నారు? రీజన్ అదే. అర్థం చేసుకోండి. రాజకీయాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతే ఇలాగే కనపడతా ఉంటాయి.